ఏపీలో హాట్ ఫేవరెట్ సీట్ ఏది అంటే పిఠాపురం అని ఠక్కుని చెప్పేయచ్చు. ఏపీలో సోషల్ మీడియాతో పాటు అన్ని రకాల మీడియాల్లో పిఠాపురం గురించి వేడెక్కించే చర్చ సాగుతోంది. పిఠాపురంలో ఈసారి గెలుపు ఎవరిది అన్నది ఒక చర్చ అయితే, గెలిచిన వారి మెజారిటీ ఎంత అన్నది మరో చర్చ. అయితే వీటితో సంబంధం లేకుండా రెండు పార్టీల అభ్యర్థులు మాత్రం 1,00,000 ఓట్ల మెజారిటీ అని పక్కా క్లారిటీతో చెప్పేస్తున్నారు. అసలు ఈ 1,00,000 మాట అన్నది మొదట జనసేన వైపు నుంచే పవన్ 1,00,000 మెజారిటీతో గెలుస్తారు అని చెబుతున్నారు. పవన్ సైతం ఇప్పుడు అదే మాట అంటున్నారు. ఆయన తన ఎన్నికల ప్రచార సభను పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలులో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కోరారు. అలా గెలిపిస్తారో అని కూడా ఆయన ధీమాగా చెప్పేశారు. జనసేన లెక్కలు దీనికి అనుగుణంగా పవన్తో పాటు ఆ పార్టీ వారు వేసుకుంటున్నారు. బలమైన కాపు సామాజిక వర్గం ఓట్లు 90,000 పైచిలకు ఉన్నాయని, దాంతోపాటు మిగిలిన సామాజిక వర్గాలు సైతం పవన్కి ఓట్లు వేస్తారో అని అంచనా కడుతున్నారు. అంటే మొత్తం 2,30,000 పైచిలకు ఓట్లలో 1,80,000 దాకా ఓట్లు పోలైతే అందులో 1,30,000 నుంచి 1,40,000 దాకా జనసేనకే పడతాయని భావిస్తున్నారంట. ఇక ఆ మిగిలిన 40 నుంచి 50,000 ఓట్లు మాత్రమే వైసీపీకి వస్తాయి. అలా 1,00,000 ఓట్ల మెజార్టీ సాధ్యమే అని జనసేన ఊహిస్తోందట. ఇక వైసీపీ నుంచి పోటీ చేస్తున్న వంగ గీత కూడా తనకే 1,00,000 ఓట్ల మెజార్టీ వస్తుందని అంచనా వేస్తున్నారు. దానికి కారణం 2019లో వైసీపీకి 83,000 పైచిలుకు ఓట్లు వచ్చాయి. ఈసారి ఆ సంఖ్య ఇంకా పెరుగుతుందని, ఆ విధంగా చూస్తే 1,00,000 పై దాటి తానే ఓట్లు తెచ్చుకుంటానని వైసీపీ భావిస్తోంది. అలాగే కాపుల్లో సగానికి పైగా ఓట్లు తమకు పడతాయని, బీసీలు, ఎస్సీలు, ఇతర సామాజిక వర్గాల ఓట్లలో 100% తమకే పడతాయని, అలా మొత్తం పోలైన ఓట్లలో 80% తమకే వస్తాయని అనుకుంటున్నారు. అయితే రెండు పార్టీల లెక్కలు ఇలా ఉంటే అసలు 1,00,000 ఓట్ల మెజారిటీ ఎవరికైనా వస్తుందా అన్నది బిగ్ క్వశ్చన్. ఎందుకంటే మొత్తం ఓట్లు పోలయ్యేదే 1,70,000 నుంచి 80,000 దాకా మాత్రమే. అంతా ఏకపక్షంగా ఎన్నిక జరగదు అంటున్నారు. పవన్ కళ్యాణ్ జనసేన అభ్యర్థికి 2019లో వచ్చిన ఓట్లు 28,000 దాకా మాత్రమే. అదే టీడీపీ వర్మ 2019లో పోటీ చేస్తే వచ్చిన ఓట్లు 68,000 చిల్లర మాత్రమే. ఈ రెండు కలుపుకుంటే 96,000 ఓట్లు మాత్రమే అవుతాయి. అయితే వర్మ అభ్యర్థి కాదు అనుకుంటే ఆయనకు పడే ఓట్లు పవన్కి పడతాయా అన్నది ఒక డౌట్. ఇక జనసేన టీడీపీ ఓట్ల సర్దుబాటు మీద కూడా ఆధారపడి ఉంటుంది. గతసారి అన్ని సీట్లతో పాటుగా పిఠాపురం ఉంది. ఇప్పుడు టీడీపీ అధినాయకత్వం ఎంతవరకు ఫోకస్ చేస్తుందో తెలియదు, కానీ వైసీపీ హైకమాండ్ మాత్రం ఫుల్ అటెన్షన్ పెట్టేస్తుంది. దాంతోపాటు పొత్తుల వల్ల పడే ఓట్లు పెరుగుతాయా తగ్గుతాయా అన్నది చూడాల్సి ఉంది. ఇలా చాలా లెక్కలు బేరీజు వేసుకున్నప్పుడు ఎవరికి 1,00,000 ఓట్ల మెజారిటీ అయితే రాదు అని అంటున్నారు. వర్మకు 2014లో 47,000 పైచిలకు మెజారిటీ ఇండిపెండెంట్గా వచ్చింది. అంటే అన్ని పార్టీలు సపోర్ట్ చేశాయి. ఇక పార్టీ గుర్తు మీద వెళ్ళినప్పుడు ఆ ఓట్లు పరిమితంగా ఉంటాయి. ఇంకా చాలా అంశాలు తోడవుతాయి. ఈ నేపథ్యంలో పవన్ మీద వెల్లువల అభిమానం కురిసినా ఆయనకు వచ్చే మెజారిటీ వర్మకు వచ్చిన మెజారిటీని ఎంతో కొంత దాటినా అది గ్రాండ్ సక్సెస్ అనుకోవాలి. ఇక వైసీపీ నుంచి పోటీ చేస్తున్న వంగ గీతకు 2009లో కేవలం 1000 ఓట్ల మెజారిటీ మాత్రమే వచ్చింది. ఇప్పుడు దానికి 100 రెట్ల మెజారిటీ ఆమె ఆశిస్తున్నారు. పవన్ కాదు అనుకుంటే గీత అందుబాటులో ఉండే నేత అవుతారు. అలా అనుకుంటే మాత్రం ఆమెకు టైట్ ఫైట్లో వచ్చే మెజారిటీ 10 నుంచి 15,000 మధ్య ఉండొచ్చు అంటున్నారు. అంతే తప్ప 1,00,000 మెజారిటీ ఎటూ రాదు అన్నది గ్రౌండ్ రిపోర్ట్.